హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఏరియర్స్ ఇంకనూ ఎవరికైనా జమ కాకుంటే ఇలా చేయండి అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, డీఏ, డీఆర్ ఏరియర్స్‌పై వివరణ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సందేహం ఏమిటంటే తమకు రావాల్సిన డీఏ మరియు డీఆర్ అరియర్స్ బకాయిలు ఎందుకు జమ కాలేదు? మరియు ఒకవేళ కాకపోతే ఇప్పుడు ఏమి చేయాలనేది. మన సోషల్ మీడియా వేదికల్లో కామెంట్ సెక్షన్‌లో చాలామంది మిత్రులు నిరంతరం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, "మా పక్కనున్న వారికి నగదు జమ అయింది. మాకు మాత్రం ఇంకా రాలేదు. అసలు మాకొస్తాయా? రావా? లేదా?" అని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారందరికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశ్యంతో అసలు నిబంధనలు ఏమిటి? మరియు జీవో ప్రకారంగా చెల్లింపులు జరుగుతున్నాయో ఆహ్, ఈ వివరణ ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని మీరు చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో, క్లారిటీ అయితే వస్తుంది. ఇక మనం మొదటగా ప్రభుత్వం విడుదల చేసిన జియో ఎంఎస్ నంబర్ 94 డేటెడ్ ఆన్ 4థ్ తేదీ నవంబర్ 4, 2020 గురించి చర్చించుకోవాలి. సో, ఈ జియో ప్రకారంగా 2018 జూలై నుండి అమల్లోకి రావాల్సిన డీఏ శాతాన్ని అప్పట్లో 27.248% నుండి 30.392%కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సమయంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పెరిగిన అరియర్లను వెంటనే నగదు రూపంలో ఇవ్వకుండా జనవరి 2021 నాటి జీతంతో కలిపి ఆ బకాయి మొత్తాన్ని ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ ఖాతాలకు అడ్జస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం అప్పట్లోనే ఆ సొమ్మును మీ యొక్క పొదుపు ఖాతాలో వేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నగదు రూపంలో రాదు అనే విషయాన్ని ఉద్యోగులు గమనించాలి. కానీ ఇదే జీవోలో మరొక ముఖ్యమైన మినహాయింపు అయితే ఇచ్చారు. ఎవరైతే జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య కాలంలో పదవీ విరమణ అయితే చేశారో వారికి మాత్రం ఈ బకాయిలను ఖచ్చితంగా నగదు రూపంలోనే చెల్లిస్తాము అని ఆ ఉత్తర్వులలో చాలా స్పష్టంగా అయితే పేర్కొన్నారు. దీనిని మరింత విపులంగా ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఒక ఉద్యోగి గనుక డిసెంబర్ 2020లో రిటైర్ అయ్యి ఉంటే, వారి సర్వీస్ కాలానికి సంబంధించినటువంటి అరియర్స్ కోసం వారి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ ట్రెజరీకి ప్రత్యేక బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. అలా బిల్లు పెట్టిన వారికి మాత్రమే ఇప్పుడు నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అలా కాకుండా జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. మరి వీరికి సంబంధించిన డీఏ అరియర్స్ అన్నీ కూడా అప్పట్లోనే వారి పీఎఫ్ ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. కాబట్టి ఈ నిర్దేశిత కాలంలో రిటైర్ అయిన వారికి ఇప్పుడు కొత్తగా డీఆర్ అరియర్స్ నగదు రూపంలోకి వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు జూన్ 2021లో పదవి విరమణ పొందితే ఆయనకు రావాల్సిన అరియర్స్ అన్నీ అప్పట్లోనే ఆయన పీఎఫ్ ఖాతాలో కలిసిపోయి ఉంటాయి. ఒకవేళ పైన చెప్పిన నిబంధనల ప్రకారంగా మీకు నగదు రావాల్సి ఉండి కూడా రాకపోతే, లేదా మీ పీఎఫ్ ఖాతాకు ఆ సమయంలో నగదు అడ్జస్ట్‌మెంట్ కాకపోతే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. అటువంటి వారు వెంటనే తమ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారి లేదా డీడీఓ ద్వారా అరియర్స్ బిల్లులను మళ్ళీ పెట్టమని కోరాలి. అలా ఆన్‌లైన్‌లో బిల్లు సబ్మిట్ చేస్తేనే మీకు ఇప్పుడు నగదు రూపంలో అయితే ఈ బకాయిలు అందుతాయన్నమాట. ఇలా చేయాల్సయితే ఉంటుంది. ఒకవేళ ఇక జూలై 1, 2018కి ముందే పెన్షన్ తీసుకుంటున్న వారి విషయానికొస్తే వారికి సీఎఫ్ఎంఎస్ ద్వారా ట్రెజరీ అధికారులే నేరుగా బిల్లులైతే పెట్టారు. అందుకే వారికి ఇప్పుడు సుమారు 30 నెలలకు సంబంధించిన అరియర్‌లు ఒకేసారి జమ కావటం మనం చూస్తున్నాము. ఈ ప్రక్రియలో సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వారిలో కొంతమందికి కేవలం 2 విడతలు మాత్రమే జమ కాగా, అధిక శాతం మందికి మాత్రం పూర్తి స్థాయిలో 30 నెలల బకాయిలు అయితే అందాయి. ఇక్కడ
అసలు చిక్కు ఎక్కడ వస్తుంది అంటే, జులై 2018 నుంచి డిసెంబర్ 2020 మధ్య రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులను 2 వేర్వేరు మార్గాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి వారు ఉద్యోగిగా ఉన్న కాలానికి అంటే జులై 2018 నుండి వారి రిటైర్మెంట్ తేదీ వరకు డీడీఓ ద్వారా ట్రెజరీకి బిల్లు వెళ్ళాలి. అలాగే రిటైర్ అయిన తర్వాత కాలానికి జనవరి 2020 నుండి డిసెంబర్ 2020 వరకు సబ్ ట్రెజరీ అధికారులు ఆ బిల్లును సబ్మిట్ చేయాలి. సో, చాలా సందర్భాల్లో డీడీఓలు సర్వీస్ కాలానికి సంబంధించిన బిల్లులను పెట్టకపోవడం వల్ల ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి వీరు గతంలో చేసిన ఆఫీస్‌లో మీ బిల్లు పెట్టారో లేదో ఓసారి క్షుణ్ణంగా అయితే సరిచూసుకోవాలి. లేదంటే ఆ మొత్తం మీకు ఎప్పటికీ అందదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జూలై 2018 తర్వాత జీవించి ఉండి, ఆ తర్వాత కాలంలో మరణించిన ఉద్యోగుల లేదా పెన్షనర్ల కుటుంబాలకు గూడా ఈ అరియర్స్ అయితే వస్తాయి. వారి వారసులకు ఖాతాలలో గూడా ఈ సొమ్ము జమ కావాలంటే ట్రెజరీలో బిల్లులు సబ్మిట్ చేసి ఉండాలి. ఒకవేళ మరణించిన ఉద్యోగికి సంపాదించినటువంటి సంబంధించినటువంటి పాత జీతం ఖాతా ఇంకా క్లోజ్ చేయకుండా అలాగే ఉంచినట్లయితే ప్రభుత్వం విడుదల చేసిన డీఆర్ అరియర్స్ నేరుగా ఆ ఖాతాలోకి క్రెడిట్ అయి ఉంటాయి. ఆ డబ్బును డ్రా చేయడానికి వారసులు కంగారు పడనవసరం లేదు. సదరు ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికేట్, రెవెన్యూ విభాగం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు మీ ఆధార్ కార్డుతో బ్యాంకును సంప్రదించాలి. అప్పుడు బ్యాంక్ అధికారులు మీకొక నిర్ణీత ఫామ్‌ను ఇస్తారు. దానిని పూర్తి చేసిస్తే ఆ అరియర్స్ మొత్తాన్ని వారసులు విత్‌డ్రా చేసుకోవడానికి పూర్తి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పీఎఫ్‌కు అడ్జస్ట్ అయిన వారికి ఇప్పుడు నగదు రాదని, మిగిలిన వారు మాత్రం పైన చెప్పిన విధంగా అధికారులను కలిసి తమ బిల్లుల స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలనైతే కోరటమైంది ఫ్రెండ్స్.